మార్నింగ్ టైమ్ స్టోరీస్. తల్లి ప్రేమ. అది ఉదయకాల సమయం. ఆ సమయంలో ఆరావళి ఒకచోట ఒంటరిగా కూర్చుని ఉంటుంది. చాలామంది అటుగా వెళ్తూ ఉంటారు, కానీ ఆమెను ఎవ్వరూ పట్టించుకోరు. అరావళి అటుగా వెళ్తున్నప్పుడు ఆమెతో అత్త అత్త, సీతమ్మత్త అని పెద్దగా పిలుస్తుంది. కాని ఆమె చూసి చూడనట్టుగా నాకు పనుందమ్మా, నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోతుంది. ఆ మాటలకి తను చాలా బాధపడుతుంది. ఇంతలో వాళ్ళ అక్క సితార అక్కడికి వచ్చి, ఇక్కడ కూర్చున్నావా? నీకోసం ఎంతసేపటి నుంచి అమ్మ నేను వెతుకుతున్నామో తెలుసా? అన్నం తినడానికి అమ్మ పిలుస్తుంది, అన్నం తిందాంరా. అక్క చూసావా అక్క, పండగని చుట్టుపక్కల వాళ్ళందరింటికి చుట్టాలొచ్చారు, మన ఇంటికి మాత్రం ఎవ్వరూ ఎందుకు రాలేదు? నాన్నున్నప్పుడు అందరూ వస్తూ ఉండేవాళ్ళు, వారం రోజులు మన ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇప్పుడెందుకని మన ఇంటికి ఎవ్వరూ రావడం లేదు? ఈ బంధువులందరూ ఇంతేనమ్మా. రాతలు బాగుంటే అందరూ మనవాళ్లే అంటారు, రాతలు బాగోకపోతే ఎక్కడ వాళ్ళకి సాయం చేయాల్సి వస్తుందో అని మన వైపు కూడా చూడరు. మనం మాత్రం ఇలా అస్సలు ఉండొద్దు. డబ్బు లేదనే కదా ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి ఎవ్వరూ రావడం లేదు. డబ్బు ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మనం కూడా డబ్బు బాగా సంపాదించాలంటే ఏం చేయాలక్క? ఏం చేస్తావమ్మా? బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి డబ్బు సంపాదించి అమ్మని బాగా చూసుకుందాం. అప్పుడు ఈ బంధువులున్నారే, వాళ్ళే మన ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు వాళ్ళ పని చెప్దాం. సరే పదా, అమ్మ ఎదురు చూస్తుంది అని అనడంతో సరే అని ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరతారు. ఇంటి దగ్గర తల్లి రజని, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు ఆరావళి? వేడివేడిగా భోజనం తిందవు గానీరా అని అనడంతో వాళ్ళిద్దరు కూడా తల్లి దగ్గరికి వెళ్తారు. వాళ్ళిద్దరికీ భోజనం పెడుతుంది తల్లి. వాళ్ళు భోజనం చేసిన తర్వాత అమ్మ ఇద్దరం అలా ఆడుకుంటామని బయటకు వెళ్తారు. వాళ్ళిద్దరూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, తాడు తీసుకొని వస్తాను, తాడాట ఆడుకోవచ్చు, ఒక్క నిమిషం ఆగు అంటూ లోపలికి వెళ్తుంది. అప్పుడు తల్లి భోజనం లేక నీళ్లు తాగడం గమనిస్తుంది. దానిని చూసి తన మనసులో సితార, మన ఇద్దరి కడుపు నింపి అమ్మ ఖాళీ కడుపుతో పడుకుంటుంది అని చాలా బాధగా బయటకు వస్తుంది. ఏమైందక్కా? తాడు తీసుకొస్తానని చెప్పావు, తీసుకురాలేదేంటి అని అడుగుతుంది. అమ్మ మన కడుపు నింపి ఆమె నీళ్లు తాగి బతుకుతుంది. ఆమె కోసం మనం ఏమైనా చెయ్యాలి. కేవలం అమ్మ ఒక్క పూట మాత్రమే తింటుంది. ఆమెకు మనం కనీసం 2 పూటలైనా భోజనం పెట్టేలాగా చూడాలి. ఇలా ఆటలు కాదు, ఏదైనా పని చూసుకుందాం పదా అని అనడంతో సరే అక్క పద అని అనడంతో ఇద్దరు కూడా కలిసి పని కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఒకచోట రాజయ్య అనే వ్యక్తి కనిపిస్తాడు. అతన్ని చూసి, ఆరావళి, అతను చూడు, పెద్ద మనిషిలాగా ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ఏదైనా పని దొరుకుతుందేమో అడుగుదాం. అందుకు తను సరే అంటుంది. ఇక ఇద్దరు కూడా అతని దగ్గరికి వెళ్ళి పని గురించి అడుగుతూ ఉంటారు. అప్పుడు అతను, ఏం పని చేస్తారు మీరు? నా దగ్గర ప్రతిరోజు పని ఉంటుంది. నాది స్వీట్ షాపు, మిఠాయిలు తయారు చేయాలి. మీరు తయారు చేస్తారా? అందుకు వాళ్ళు, మేము తయారు చేస్తాము అని అంటారు. మీకు పొంగలి తయారు చేయడం వచ్చా? అందుకు వాళ్ళు వచ్చు అని చెప్పడంతో అతను సరి అని చేయమని అంటాడు. వాళ్ళిద్దరు కూడా వంటగదిలో పొంగలి తయారు చేస్తూ ఉంటారు. రాజయ్య తన మనసులో, స్వీట్ షాప్ అంటే అన్నీ ఉండాలి, అందుకని నేను అన్ని తయారు చేస్తే ఈ సుబ్బయ్యేమో నాకు పొంగలి కావాలి అని పట్టుబట్టుకుని కూర్చున్నాడు. ఈ పొంగలి సరిగ్గా లేకపోతే నా పనైపోతుంది. కాని చూద్దాం, వాసనైతే గుమాయించి కొడుతుంది, రుచి కూడా అంతే ఉంటే డబ్బులు బాగా వస్తాయి. పనివాడు రాకపోవడం, వీళ్ళు సమయానికి దొరకడం అంతా దేవుడి దయ అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. కొంత సమయం తర్వాత వాళ్ళిద్దరు కూడా అతని దగ్గరికి వచ్చి, పొంగలి పూర్తయిపోయింది బాబు, ఒక్కసారి రుచి చూసి చెప్పండి అని అనడంతో అతను సరి అని దాన్ని రుచి చూసి, చాలా బాగుంది, చాలా అద్భుతంగా చేశారు, ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది, మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, అంత డబ్బులు మీకిస్తాను అని అంటాడు. మీ ఇష్టం, ఎంతో కొంత ఇవ్వండి అని అనడంతో
అతను వాళ్ళకి 2000 రూపాయలిస్తాడు. దాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. మేము ఆదివారము అలాగే సాయంత్రం 5 గంటల నుంచి ఖాళీగానే ఉంటాము. మీకేదైనా అవసరమైతే మాకు ఫోన్ చేయండి. ఇది మా అమ్మ నంబర్ అంటూ ఫోన్ నంబరిస్తారు. అందుకతను తప్పకుండా చేస్తానమ్మా అని అనడంతో వాళ్ళు చాలా సంతోషపడుతూ అక్కడ్నుంచి వెళ్తారు. వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ, రోజూ ఇలాంటి పని ఉంటే బావుండు. మనం అమ్మకి సహాయం చేసినట్టు ఉంటుంది. ఈరోజు మనం నెల రోజులకు సరిపడే డబ్బులు సంపాదించాము. కూరగాయలు బియ్యం తీసుకుని వెళ్దాం. దీన్ని చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది అని అనుకొని ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్ళి కావలసిన కూరగాయలన్నీ కూడా తీసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి ప్రయాణమవుతారు. ఇదిలా ఉండగా ఇంటి దగ్గర పిల్లలు కనబడ్డం లేదని తల్లి చాలా కంగారు పడుతూ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళక్కడ కనిపించడంతో తల్లి ఏడుస్తూ, ఎక్కడికి వెళ్ళారు? 2 గంటల నుంచి కనిపించకుండా వెళ్ళిపోతే నా ప్రాణం విలవిలలాడుతుంది. అసలుకే రోజులు బాగోలేదు. అసలెక్కడికి వెళ్ళారు అని గట్టిగా అనడంతో వాళ్ళు జరిగిన విషయం చెప్తారు. ఆ మాటలు విని తల్లి కన్నీరు పెట్టుకుని వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ జరిగిన విషయమంతా చెప్తారు. అందుకు తల్లి, అమ్మా, మీరు నా కోసం కష్టపడాల్సిన పని లేదు. నేను 4 ఇళ్లలో పాచి పని చేసైనా మిమ్మల్ని బ్రతికించుకుంటున్నాను. ఇప్పుడంటే పనులు లేవు కాబట్టి మన పరిస్థితి బాగోలేదు. రేపటి నుంచి పనికి వెళ్తాను. జమీందారి ఇంట్లో పని దొరికింది. అమ్మా, మేము చక్కగా చదువుకుంటున్నాము. ఎప్పుడైనా ఖాళీ సమయంలోనే కదా ఇలాంటి పని చేస్తుంది. ఆ డబ్బుతో మనం తృప్తిగా బతకొచ్చు అన్న ఉద్దేశం అని అనడంతో తల్లి ఏం మాట్లాడదు. వాళ్ళిద్దరూ, అమ్మా, మేమే స్వయంగా నీకోసం వంట చేస్తామమ్మా అంటూ తల్లిని అక్కడే కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ కలిసి వంట చేస్తూ ఉంటారు. కొంత సమయానికి వంట పూర్తవుతుంది. వాళ్ళు తల్లికి ప్రేమగా భోజనం అందిస్తారు. దాన్ని తిని తల్లి కంటతడి పెట్టుకుంటుంది. నా కడుపు నింపడం కోసం మీరెంత పని చేశారమ్మా అంటూ తృప్తిగా భోజనం చేస్తుంది. దాన్ని చూసి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషపడతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళిపోతారు. తల్లి పనికి వెళ్ళిపోతుంది. అక్కడ పనికి వెళ్ళింది ఎవరి దగ్గరో కాదు, రాజయ్య దగ్గరకు. రాజయ్య భార్య శకుంతల ఆరోగ్యం బాగోక పనిమనిషి కోసం అతనామెను పిలుస్తాడు. రజని ఆ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. అమ్మా, మీ పేరేంటి? నా పేరు రజని అండి. నిన్ను చూస్తుంటే అచ్చం నా కూతుర్ని చూస్తున్నట్టే ఉంది. నా కూతురు కూడా అచ్చం నీలాగే ఉంటుందమ్మా. అవునా అమ్మగారు? మీ కూతురిప్పుడు ఎక్కడుంటున్నారు? పెళ్లి చేసి అత్తారింటికి పంపించారా? అందుకు ఆమె ఏడుస్తూ, లేదమ్మా, పాడెకట్టి శ్మశానానికి పంపించాల్సి వచ్చింది. నా కూతురు చచ్చిపోయింది. ఎవరినో ప్రేమించి వాడు కాదన్నాడన్న ఉద్దేశంతో మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది. చచ్చిపోయేటప్పుడు ఈ తల్లి ఒక్కసారి కూడా గుర్తు రాలేదనుకుంటా. నాకు కడుపు శోకాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది అంటూ చాలా బాధపడుతూ ఉండగా రజని ఆమెను ఓదారుస్తుంది. ఊరుకోండి అమ్మగారు, బాధపడొద్దు. భగవంతుడు ఎందుకు మన రాతల్ని ఇలా రాస్తాడో అర్థం కాదు అని ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె, చూడమ్మా, నువ్వు నన్ను అమ్మగారు కాకుండా అమ్మ అని పిలవమ్మా. చనిపోయిన నా కూతుర్ని నీలో చూసుకుంటాను అని అనడంతో ఆమె కంటతడి పెట్టుకుంటూ సరే అమ్మా అని అంటుంది. అలా రజని ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఆమెకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చి ఆమెతో మాట్లాడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా రజని రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. శకుంతల ఆమె వచ్చినప్పుడు ఎంతో ఆనందంతో ఇద్దరూ కలిసి పనిచేస్తూ ఉంటారు. దాన్నే గమనించిన రాజయ్య తన మనసులో, రజని ఏ ముహూర్తంలో ఇక్కడికి వచ్చిందో నా భార్యలో పూర్వవైభవం కనిపించింది. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ అమ్మాయికి జీతం ఒకటే కాదు, నా కూతురులాగా కావలసిన అన్ని చూసుకుంటాను అని అనుకుంటాడు రాజయ్య. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రాజయ్య రజనితో, అమ్మ రజని, ఇదిగో నీ జీతం డబ్బులు. అలాగే నీ కుటుంబానికి ఏం కావాలో చెప్పు, నేను ఖచ్చితంగా సాయం చేస్తాను. నువ్వు వచ్చిన తర్వాతే నా భార్య ఆరోగ్యం కుదుటపడింది, సంతోషంగా కనపడుతుంది. నువ్వు మాత్రం పని అస్సలు మానేవద్దమ్మా. కావాలంటే జీతం ఎక్కువ ఇస్తాను.
చాలా కృతజ్ఞతలండి. నేను పని మానను. నాకిక్కడ ఒక తల్లి తండ్రి దొరికారు. ఒంటరిగా ఉన్న నాకు మీరు దొరకడం నా అదృష్టం. ఈరోజు నేను అమ్మకు చెప్పాను, వంట చేయడం లేదు, మీ ఇద్దరిని నేను మా ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తున్నాను. ఆ మాట వినగానే అతను తప్పకుండా వస్తామమ్మా అని అంటాడు. ఇక తర్వాత ముగ్గురు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ సమయంలో సితారా అరావలి కూడా అక్కడే ఉండడంతో అతని వాళ్ళని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు సితారా అరావలి తల్లితో ఆ రోజు 2000 రూపాయలిచ్చింది ఇతనే అన్న సంగతి చెప్తారు. అప్పుడు దానిని విన్న ఆమె చాలా సంతోషపడుతూ వారితో, చూడండమ్మా, ఆయన ఈయన అని అనకూడదు, తాతయ్య అమ్మమ్మ అని పిలవాలి. మీరు కూర్చోండి, 10 నిమిషాల్లో వంట సిద్ధం చేస్తాను అని అనడంతో వాళ్ళు కూర్చుంటారు. అప్పుడు సితారా అరావలి ఫోటోలు తీసుకొచ్చి మా నాన్న మా అమ్మ అంటూ ఫోటోలు చూపిస్తూ ఉంటారు. ఆ ఫోటోలో ఒక ఫోటో చూసి వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపోయారు, ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అనేది తర్వాయి భాగంలో చూద్దాం. ఈ అమ్మాయి ఎవరు అని ప్రశ్నించగా అది నా చిన్నప్పటి ఫోటో అండి అని అనడంతో వాళ్ళిద్దరూ కూడా ఏం మాట్లాడకుండా ఉంటారు. వాళ్ళు భోజనం చేసి అక్కడ్నుంచి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత శకుంతల ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడేమైందని నువ్వంత బాధపడుతున్నావు? మన కూతురు మన దగ్గరికి వచ్చిందని మనం సంతోషపడాలి. మన దగ్గరికి ఎక్కడ వచ్చింది? మీరు నన్ను మాట ఎందుకు విప్పనివ్వలేదు? చిన్నప్పుడు తప్పిపోయిన మన కూతురు ఇప్పుడు పెద్దయి ఎంత ఇబ్బంది పడుతుంది మనం చూస్తున్నాం కదా. నువ్వు నా కూతురే అని చెప్పడానికి మీకెందుకు మనసు రాలేదో నాకు అర్థం కావడం లేదు. నన్ను కూడా చెప్పనివ్వకుండా చేశారు. నాకు చెప్పాలనుంది, కాని ఇప్పుడు మనం గనక నిజం చెప్తే ఆమె మన దగ్గర ఉన్న డబ్బు ఖచ్చితంగా సాయం అడుగుతుంది. అయితే ఏమైంది? ఇప్పుడు తన కష్టంలో ఉంది. మనం సంపాదించిన డబ్బు ఇంకా మనం ఎవరి కోసం అందించాలి? అలా కాదు, నా ఉద్దేశమేంటంటే డబ్బు కోసమే మన దగ్గరకు వస్తే మనల్ని ఆమె ప్రేమగా చూడకపోవచ్చు, మనం మంచాన పడినా మనల్ని పట్టించుకోకపోవచ్చు. అందుకే నేను ఆలోచిస్తున్నాను. మీరు అమ్మాయి గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. తను అలాంటిది అస్సలు కాదు అని అనడంతో అతను కొన్ని రోజులు నువ్వేం మాట్లాడకుండా ఉండు, ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు అని గట్టిగా మాట్లాడి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే రజని అక్కడికి పనికొస్తుంది. ఆమె పనికి రాగానే శకుంతల, అమ్మా రజని, ఇదిగో నీకోసం నేను పట్టు చీరలు తీసుకున్నాను. ఇవన్నీ నీకే అమ్మా, తీసుకో. ఇవన్నీ నాకెందుకమ్మా? వద్దు, నాకిప్పుడు ఏమీ వద్దు. ఇంతలో రాజయ్య అక్కడికి వచ్చి, మేము తల్లి తండ్రి అని నువ్వే చెప్తుంటావు కదా, మరి ఇవి తీసుకోవడానికేమవుతుంది? అంటే మమ్మల్ని దూరంగా పెడుతున్నావా? అంటే నీ ఉద్దేశమేంటి? మేము పైపైకే తల్లిదండ్రులమ్మా? అయ్యో, అలాంటిదేమీ కాదు నా ఉద్దేశం. సరే, ఇవ్వండి అని అనడంతో వాళ్ళు ఆనందంగా వాటిని అందిస్తారు. ఆమె వాటిని తీసుకొని చాలా సంతోషంగా పక్కన పెట్టుకుంటుంది. ఇక తన పని ముగించుకొని ఇంటికి వెళ్ళబోతుండగా ఒక పెద్ద క్యారేజీ నిండా భోజనం. అమ్మా, ఈ క్యారేజీ నా మనవరాళ్ళకి తీసుకువెళ్ళమ్మా అని అనడంతో ఆమె ఆనంద భాష్పాలతో వాటిని తీసుకొని ఇంటికి తిరిగి వెళ్తుంది. ఇద్దరు కూతుళ్ళు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళిద్దరూ వాటిని చూసి చాలా సంతోషపడుతూ, అబ్బా, అమ్మమ్మ వాళ్ళు నా కోసం పంపించారా? చాలా బాగుందమ్మా చూడ్డానికి. తింటే ఇంకెంత బాగుంటుందో. నువ్వే చేశావా? తల్లి, ఎవరు? నేనే చేశాను అని అనడంతో మళ్ళీ మరింత సంతోషపడుతూ వాటిని తింటారు. అమ్మా, వాళ్ళు నిజంగానే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు. అందుకే మనకి ఇంత సహాయం చేస్తున్నారు. మొన్నటి వరకు మనల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటే చాలా బాగుందమ్మా అని అనడంతో తల్లి కూడా అవునమ్మా అని అంటుంది. ఇక అలా వాళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే దసరా కారణంగా సెలవులు వచ్చాయని తెలియడంతో, అయితే ఈ వారం జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉండండి, ఎక్కడికి వెళ్ళకూడదు. అమ్మా, ఈ వారం రోజులు మేము తాతయ్య షాప్లో పనికి వెళ్తాము. ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా. అందుకు తల్లి వద్దు అని చెప్పడంతో వాళ్ళు లేదు మేము వెళ్తాము అని అంటారు. ఇక ఆమె సరేలే అని అంటుంది. ఇక మరుసటి రోజు తల్లి జమీందారింటికి పనికి వెళ్తే ఆ ఆడపిల్లలిద్దరూ కూడా స్వీట్ షాప్లో
స్వీట్ తయారు చేయడానికి వెళ్తారు. అక్కడ పనిచేస్తూ ఉండగా ఇంతలో అక్కడ పనిచేసే సీనయ్య వాళ్ళ దగ్గరికి వస్తాడు. అమ్మాయిలు, మీరు పనిలో రావడం వల్ల నాకు ఎంత నష్టమో తెలుసా? మీరు రావడం వలన నాకు పనివ్వడం లేదు ఈ జమీందారు. నేను కూడా బ్రతకాలి కదా, నాకు మరో పని చేతకాదు. దయచేసి నా పొట్ట మీద కొట్టకండి. ఆ మాటలు విన్నవాళ్ళు, నిజానికి మా పరిస్థితి కూడా బాలేదు, అందుకే ఇక్కడికి వచ్చాము. అంతేకాని నీ పనిని మేము పూర్తిగా సొంతం చేసుకోవాలని కాదు అంటూ వాళ్ల కుటుంబం సంగతి చెప్తుంది. ఆ మాటలు విన్న సీనయ్య కూడా చాలా బాధపడతాడు. కాని అతనిక్కూడా డబ్బు అవసరం. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు అరావలి, సరే, ఒక పని చెయ్యండి. మేమిద్దరం కూడా ఒక్క కూలియే తీసుకుంటాము. మీ పని మీరు చేసుకోండి, మీ డబ్బులు మీకు వస్తాయి కదా అని జాలిగా అంటుంది. ఆ మాట వినగానే సీనయ్య కంట్లో నీళ్లు దొరులుతాయి. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివాళ్లలాగా ఉన్నారు. కాని దేవుడు మీకు ఎందుకింత అన్యాయం చేశాడో అర్థం కావడం లేదు. సరే, అదే విషయాన్ని నేను యజమానికి చెప్తాను అని అనడంతో వాళ్ళు సరే అంటారు. ఇక అతను స్వీట్లు తయారు చేస్తూ ఉంటాడు. ఇంతలో జమీందార్ రాజయ్య అక్కడికి వస్తాడు. ఒరే సీనయ్య, ఆ పిల్లల్నెందుకురా పని చెప్పిస్తున్నావు? వాళ్ళెవరనుకుంటున్నావు? నా మనవరాళ్ళు. ఓనర్లుగా కూర్చోవలసిన వాళ్లచేత పనులు చేపిస్తున్నావా? ఆ మాట వినగానే సీనయ్య, అదేంటి బాబూ, వాళ్ళు వాళ్ళ గురించి ఇలా చెప్పారు అంటూ జరిగిన విషయం చెప్తాడు. జరిగిందంతా వాస్తవమేరా, కాని వాళ్ళు నాకు మనవరాళ్ళవుతారు. వాళ్ళని కౌంటర్ దగ్గర కూర్చోబెట్టు, వాళ్ల చేత పని చేయించమాక. సరే అయ్యా, నేనిప్పుడే చెప్తాను అని వాళ్ల దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్తాడు. ఆ మాట విని వాళ్ళు జమీందారు దగ్గరికి వచ్చి, తాతయ్య, ఈ వారం రోజులు ఇక్కడ పని చేస్తే డబ్బులు వస్తాయి కదా అని మేమొచ్చాము. మీరేమో ఇప్పుడు ఇలా అంటున్నారు. మేమేం చెయ్యాలి? మీకేం కావాలో అన్నీ నేను చూసుకుంటాను. మీరు కంగారు పడకండి. మీరు కేవలం కౌంటర్ దగ్గర కూర్చొని డబ్బులు చూసుకోండి చాలు. నేనున్నా లేకపోయినా ఈ బాధ్యత మొత్తం మీకే అప్పజెప్తున్నాను. జాగ్రత్త అని చెప్పడంతో వాళ్ళు సరే అని అక్కడ కూర్చుంటారు. ఇక వచ్చిన వాళ్లకి స్వీట్లందిస్తూ డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అలా ప్రతిరోజూ జరుగుతోంది. అదే విషయాన్ని తల్లితో కూడా చెప్పడంతో ఆమె మరింత సంతోషపడుతుంది. రజని మనసులో, భగవంతుడా, ఇలాంటి కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలు స్వామి. నా జీవితంలో సంతోషం లేదు అనుకున్నాను, కానీ వీళ్ల వల్ల నాకు బాగా సంతోషం కలుగుతోంది. నా దగ్గర నుంచి నా భర్తను తీసుకొని ఒక మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చావు అంటూ బాధగానే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు రజని షాప్ దగ్గరికి వస్తుంది. అక్కడ సితార అరావళితో మాట్లాడుతూ ఉండగా సీనయ్య రజనిని చూస్తాడు. రజనితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే రాజయ్య అక్కడికి వస్తాడు. ఏంటి సీనయ్య, నా కూతురుతో మాట్లాడుతున్నావు? మాట్లాడడం కూడా తప్పేనా బాబుగారు? మాట్లాడడం తప్పు కాదు, నుంచోపెట్టి మాట్లాడుతున్నావు కదా, అది దాని గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు సీనయ్య, ఒక్క నిమిషం ఆగండి అంటూ కుర్చీ తీసుకుని వస్తాడు. దాన్ని చూసి రజని నవ్వుకుంటూ, నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడ్నుంచి తిరిగి పనికోసం జమీందారింటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఉండగా ఇంతలో శకుంతల వచ్చి, అమ్మా రజని, పండగ దగ్గరికి వస్తుంది కదా, చివరి రోజు ఇంట్లో పూజ చేసుకుంటాము. అందుకే ఇల్లు మొత్తం శుభ్రం చెయ్యి, అలాగే స్టోర్ రూంలో కూడా శుభ్రం చెయ్యి అని అనడంతో తను సరే అని అంటుంది. అలా తన పని తను చేసుకుంటూ ఉండగా స్టోర్ రూంలో కూడా వెళ్లి పని చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక ఫోటో కనబడుతుంది. అది ఎవరో కాదు, తల్లిదండ్రులతో కలిసి ఉన్న తన ఫోటో. తను చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. రజని మనసులో, నా ఫోటో వీళ్ళ దగ్గర ఎందుకుంది? అంటే నాకు వీళ్ళకి ఏదో సంబంధం ఉంది, కానీ అదేంటో వాళ్ళు చెప్పడం లేదు. నన్ను ఇంత ప్రేమగా చూసుకోవడానికి కారణం కూడా అదే అనుకుంటా. ఇప్పుడు ఈ విషయం గురించి నేను ఎలా అడగాలి? అడిగితే ఏం జరుగుతుందో ఏమో అని నాకు భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. రజని ఆ ఫోటోని చూసి చాలా కంగారుగా శకుంతల దగ్గరకు వెళ్ళి శకుంతలతో, అమ్మా, ఈ ఫోటో నాదే. నేను మీకేమవుతాను? మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ ఫోటో గురించి అడిగారు. నిజం చెప్పండి, నేను మీకేమవుతాను? నేను బంధువునా మీకు? మా అమ్మ నాన్న ఎవరు? లేదా మీరే మా అమ్మ నాన్న? చెప్పండి, నాకు నిజం తెలియాలి.
ఆ మాటలకు తను ఏడుస్తూ, నువ్వు నా కన్న బిడ్డవు తల్లి. చిన్నప్పుడు నిన్ను ఎవరో తీసుకెళ్లిపోయారు. ఎవరో తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో మాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలకి నువ్వు నాకు కనిపించావు, కానీ మీ నాన్నగారు ఈ నిజాన్ని దాచి ఉంచాడు అంటూ జరిగిన విషయం అంతా చెబుతుంది. దానిని విన్న రజని, నేను మిమ్మల్ని సొంత అమ్మా నాన్న అనుకున్నాను. డబ్బు కోసం నా ప్రేమను నటించలేదు. ఇప్పుడు ఈ నిజం తెలిసింది. తర్వాత ఇక్కడ ఎలా ఉండగలను? ప్రతిక్షణం నాన్న అన్న మాటలు నాకు గుర్తుకొస్తాయి. ఆ మాటలకు తను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ రజని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శకుంతల ఎంత పిలిచినా వినదు. శకుంతల అలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కొంత సమయానికి రాజయ్య ఇంటికి తిరిగి వస్తాడు. అతను ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే శకుంతల జరిగిన విషయం అంతా చెబుతుంది. ఆ మాటలు విని అతను చాలా బాధపడతాడు. ఇప్పుడే మనం అమ్మాయి దగ్గరికి వెళ్దాం పదా. పద అని అనడంతో తను సరే అని అంటుంది. ఇక ఇద్దరూ కలిసి రజనీ ఇంటికి వెళ్తారు. రజనీతో చాలాసేపు మాట్లాడతారు. అప్పుడు రజనీ వాళ్ళ మాటలు మొత్తం వింటుంది. కొంత సమయం తర్వాత ఏడుస్తూ వాళ్ళని హత్తుకుంటుంది. అప్పుడే వాళ్ళిద్దరు కూతుర్లు అక్కడికి వస్తారు. దానిని విని చాలా సంతోషపడుతూ, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా నిజమైన అమ్మమ్మ తాతయ్య మీరే అని తెలిసిన వెంటనే ఇప్పుడు మాకు మనవాళ్ళు అంటూ ఉన్నారు. దేవుడు మాకు మంచి రోజులు చూపించాడు అని అంటుంది. అందుకు ఆరావళి అవును అంటుంది. అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక అప్పటికప్పుడే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి సంతోషంగా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పుకొని అక్కడి నుంచి తిరిగి రాజయ్య ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సామాన్లు మొత్తం సర్దుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రజనీ ఇంటి పక్కల ఉన్న జనం అందరూ కూడా రజనీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ రోజు సాయంత్రం అందరూ కూడా కలిసి భోజనం చేసి సంతోషంగా విశ్రాంతి తీసుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం రజనీ నిద్రలేచి పని చేసుకుంటూ ఉండగా తండ్రి రజనీతో, అమ్మా రజని, ఇక నుంచి నువ్వే ఆ షాప్ మొత్తాన్ని చూసుకోవాల్సింది. నేను దాంట్లో అస్సలు వేలు పెట్టను, పట్టించుకోను కూడా. అంత పెద్ద బరువు నా మీద ఎందుకు నాన్న? కొన్ని రోజులు ఆగండి. అక్కడ ఉన్న మెలకువలన్నీ నేను తెలుసుకోవాలి కదా. మరేం పర్వాలేదమ్మా, ఇక్కడ సీనయ్య ఉంటాడు, అక్కడ అతను అన్నీ చెప్తాడు అంటూ అనడంతో తను సరే అంటుంది. ఇక తర్వాత వాళ్ళిద్దరూ కలిసి షాప్ దగ్గరికి వెళ్తారు. సీనయ్య అప్పటికే షాప్లో ఉంటాడు. సీనయ్యకు జరిగిన విషయం అంతా చెప్పడంతో అతను చాలా ఆశ్చర్యపోతూ, పోనీలే, మీకు పిల్లలు లేరన్న లోటు తీరిపోయింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మాటలు వింటుంటే నేను అస్సలు ఊహించలేదు అలాంటి ఒక రోజు వస్తుంది అని. నువ్వేంటి, నేను కూడా ఆలోచించలేదు, ఊహించలేదు. దేవుడు మమ్మల్ని ఇలా కలిపినందుకు ఆయనకు నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కొంత సమయం తర్వాత రాజయ్య ఆమెకు జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా రజని అక్కడికి వెళ్తుంది. ఆ షాపుని చూసుకుంటూ ఆ షాపుని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడే రజని, శ్రీనుగారు, మన ఊరికి 2 ఊర్ల అవతల ఒక స్వీట్ తయారు చేస్తున్నారు. అదే మడత కాజా. షుగర్ కొంచెం తక్కువ వేసి లోపల కోవా పెట్టి ఇస్తున్నారు. అది చాలా రుచిగా ఉంది. మనం కూడా అలాగే తయారు చేస్తే మన దగ్గరికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఏమంటారు? నేనేమంటానండి, ఖచ్చితంగా నేను సరే అని అంటాను. ఈరోజు ఆ పని చేద్దాము అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇక కాజాలు తయారు చేయడం మొదలు పెడతారు. ఆ విధంగా కొత్త కోవా కాజాలతో వాళ్ళ వ్యాపారం మరింత బాగా సాగుతుంది అని ఇద్దరూ భావిస్తారు. ఇక సీనయ్య వంట పూర్తి చేసుకొని షాప్ ముందు నిలబడి, రావాలమ్మా రావాలి, తాజా తాజా కోవా రావాలి, త్వరగా రావాలి రావాలి, నోట్లో పెట్టుకుంటే ఇంటే కరిగిపోద్ది కోవా కాజా అని కేకలు వేస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి వాటిని తీసుకువెళ్తూ ఉంటారు. నిజానికి దానిని తయారు చేయడం చాలా కష్టమైన పని. వాళ్ళు చాలా కష్టపడి తయారు చేసి వాటిని అందిస్తూ ఉంటారు. ఆ విధంగా వ్యాపారం మరింత ముందుకు సాగుతూ ఉంటుంది. అధిక లాభాలు వస్తూ ఉంటాయి. రజనీ కూడా కొత్త స్వీట్లు తయారు చేపిస్తూ అంతకు ముందు ఉన్న దానికంటే ఎక్కువగా వాటిని అమ్ముడుపోయేలా చూసుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రజనీ కూతుర్లు ఇద్దరూ కూడా మంచి స్కూల్లో చక్కగా చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి తినడానికి ఉండడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ఇలా ఉండగా సీనయ్య రజనీ మధ్య పరిచయం బాగా ఏర్పడుతుంది. దాన్ని చూసిన రాజయ్య తన మనసులో, నా కూతురు చిన్న వయసులోనే విధవరాలుగా మారింది. ఆమెకు చిన్న వయసులోనే ఇదంతా జరిగిపోయింది. సీనయ్య కూడా పెళ్లి కాలేదు. పైగా మాకు దూర బంధు అవుతాడు. నమ్మకస్తుడు, మంచివాడు. ఇతన్ని నా అల్లుడుగా చేసుకుంటే
అందరం ఒకే చోట సంతోషంగా ఉండొచ్చు. ఇదే విషయాన్ని ముందు నా భార్య, తర్వాత సీనయ్యతో, తర్వాత అమ్మాయితో, ముగ్గురితో మాట్లాడతాం. అదే పద్ధతి అని అనుకొని అదే విషయాన్ని మొదట తన భార్యతో చెబుతాడు. ఆ మాట వినగానే అతని భార్య చాలా సంతోషపడుతూ, చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారండి. ముందు ఈ విషయం అమ్మాయికి చెప్పొద్దు, అబ్బాయితో మాట్లాడండి. అబ్బాయి గనక ఒప్పుకుంటే అప్పుడు మనం అమ్మాయితో మాట్లాడొచ్చు. అమ్మాయి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఒప్పుకోకపోయినా మనం ఒప్పించుకోవచ్చు. కానీ ముందు అమ్మాయికి చెప్పి అమ్మాయి ఒప్పుకొని అబ్బాయి ఒప్పుకోకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే అతను పెళ్లి కాని పిల్లవాడు కాబట్టి. 2 పిల్లలు ఉన్న అమ్మాయిని ఎలా పెళ్లికి ఒప్పుకుంటాడు అనేది నాకు నమ్మకం లేని విషయం. అందుకే అతని క్షుణ్ణంగా అడగండి. అందుకు అతను సరే అని అంటాడు. ఇక అదే విషయాన్ని సీనయ్యతో మాట్లాడాలి అని అనుకుంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం యథావిధిగా రజని షాప్కి వెళ్తుంది. అక్కడ తన పని తను చేసుకుంటూ ఉండగా సీనయ్య పని సీనయ్య చేసుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత వాళ్ళిద్దరూ కూడా పని ముగించుకొని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి రజనీ గారు, మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒక విషయం గురించి అడగొచ్చా? మొహమాటం లేకుండా అడగవచ్చు. అదేంటంటే మీ భర్త చనిపోయారు, పైగా మీరు తప్పిపోయిన అమ్మాయి అని అన్నారు కదా. అసలు మీ కథ ఏంటో నేను పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఎప్పటినుంచో అడుగుదామనుకుంటున్నాను, కానీ నేను అడిగితే మీరు ఎలా భావిస్తారో అన్నది ఒక అయోమయమైన స్థితిలో అడగలేదు. కానీ ఇప్పుడు మనం పరిచయం కొంచెం బలపడింది కాబట్టి మన స్నేహం కొద్దీ అడుగుతున్నాను. తప్పుగా అనిపిస్తే క్షమించండి. అయ్యయ్యో, అలాంటిదేమీ లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మాత్రమే చెప్పగలను. ఎందుకంటే నేను మా అమ్మా నాన్న సొంత కూతుర్ని కాదు అని ఈ మధ్య నాకు తెలిసింది. ఆ విషయం నాకు తెలియకుండానే నా తల్లిదండ్రులు పెంచారు. మాది తాడేపల్లి అనే ఒక గ్రామం. నన్ను పెంచిన తల్లిదండ్రులు కాంతమ్మ, భద్రయ్య. నేను నా చిన్నతనమంతా అక్కడే ఉన్నాను. వాళ్ళు కూలి పని చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కాని ఆ సమయంలో నన్ను తీసుకొచ్చి పెంచడం అనేది చాలా గొప్ప విషయమని ఇప్పుడు తెలుసుకుంటేనే నిజమని తెలుస్తుంది. వాళ్ళు నన్ను చదివించలేక వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్లారు. సరిగ్గా 12 సంవత్సరాల సమయంలో నేను పెద్ద మనిషి అయ్యాను. వెంటనే నాకు అదే ఊర్లో ఉన్న రమేష్ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. 3 సంవత్సరాలు నేను నా భర్త దగ్గరే ఉన్నాను. నాకు 2 పిల్లలు. పనుల నిమిత్తమై మేము ఈ గ్రామానికి వచ్చాము. ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాము. అనుకోకుండా నా తండ్రి అనారోగ్య కారణంగా మరణించాడు. కొన్ని రోజులు అమ్మ దగ్గరే ఉందామని అక్కడికి వెళ్ళాను. ఇక అక్కడ కొన్ని రోజులు ఉన్నాక తిరిగి అమ్మని నాతో పాటు ఇక్కడికి తీసుకువచ్చేశాను. సంతోషంగా అందరం కలిసి ఉన్నాం. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. సంవత్సరం కిందట మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన కొన్ని నెలలకే నా భర్త చనిపోయాడు. ఆయన చనిపోవడంతో నేను మరింత పేదరికంలోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే మా ఆయన సంపాదించిన డబ్బు మొత్తం అప్పులు ఇచ్చాడు. అప్పులు వాళ్ళు ఎవరూ కూడా డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఇంట్లో చిల్లి గవ్వలేక 4 ఇళ్లలో పాచి పని చేసుకుంటూ అలా పిల్లల్ని పోషించే ప్రయత్నం చేస్తూ వచ్చాను. నా భర్త చనిపోయిన తరువాత చుట్టుపక్కల వాళ్ళు నాతో మాట్లాడడం మానేశారు. ఎక్కడ డబ్బులు అడుగుతానో అని భయం వేసినట్టుంది వాళ్ళకి. చుట్టాలు కూడా మా ఇంటికి రావడం మానేశారు. అలా కష్టకాలంలోనే ఉండగా అనుకోకుండా నా కన్న తండ్రి దగ్గరికి చేరుకున్నాను. అది కూడా నా పిల్లల పుణ్యమా అంటూ. అని జరిగిన విషయమంతా చెబుతుంది. ఆ మాటలు విన్న సీనయ్య, అయితే గత కొన్ని నెలలుగా మీరు చాలా కష్టాలు అనుభవించారని నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పటికైనా మీ సొంత తల్లిదండ్రుల దగ్గర చేరుకొని సంతోషంగా ఉన్నారు. కానీ మీ భర్త సొమ్ము మాత్రం వదలకండి. ఆయన కష్టపడిన సొమ్ము మీ పిల్లలకు మీకు మాత్రమే చెందాలి. వాళ్ళని గట్టిగా అడగండి. అప్పుడే వాళ్ళ మాటలు అన్నీ చాటుగా వింటున్న తండ్రి అక్కడికి వచ్చి, అలా ఎలా వదిలేస్తాము? ఆ డబ్బును ఎలా అయినా ముక్కుపిండి వసూలు చేసే బాధ్యత నాది. ఎవరెవరెంత డబ్బు ఇవ్వాలో నాకు మొత్తం చెప్పు. వాళ్ళ ఇల్లు చూపించు. వాళ్ల పని నేను చూసుకుంటాను. నేను కూడా మీకు సాయం చేస్తానండి. ఎలా అయినా డబ్బు అమ్మాయికి వచ్చేలా చేద్దాం. ఇక వాళ్ళు డబ్బుని వసూలు చేసే పనిలో ఉందామని అనుకుంటారు. ఇక రజని అప్పటికప్పుడు ఎవరెవరెంత డబ్బు కావాలో అంత లిస్టు రాసి, ఎవరెవరు ఎంత డబ్బు ఇవ్వాలో అంత లిస్టు రాసి తన తండ్రికివ్వడంతో సీనయ్య తన తండ్రి ఇద్దరు కలిసి ఆ డబ్బును వసూలు చేసే పనిలో ఉంటారు. మొదటి 2 రోజులు అంతంత మాత్రంగా ఉన్నా 3ో రోజు నుంచి వాళ్లు గట్టిగా బెదిరించడంతో ఆ డబ్బు మొత్తం వాళ్లకు తిరిగి ఇస్తారు. అలా మొత్తం డబ్బుని నెల రోజుల్లో మొత్తం వసూలు చేసి రజని చేతిలో పెడతారు. అంత డబ్బు చూసి రజని చాలా సంతోషపడుతూ, నాన్న, సీనయ్య, మీ ఇద్దరు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను.
ఇది నా భర్త ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు. అక్షరాల వడ్డీతో కలిపి 15 లక్షలు. ఈ డబ్బుంటే మేమింకా ఎప్పుడో బాగుపడేవాళ్ళం. మరేం పర్వాలేదు. ఇప్పుడు నాకు నాన్న వచ్చారు కాబట్టి నాకు ఎలాంటి దిగులు లేదు. నాన్న, ఈ డబ్బు మీరే తీసుకోండి అని తన తండ్రికిస్తుంది. తండ్రి వద్దు అని చెప్తున్నా ఆమె అస్సలు వినదు. నాన్న, ఈ డబ్బు నా దగ్గర ఉన్నా మీ దగ్గర ఉన్నా ఒకటే. మీ దగ్గరైతే ఇంకా సురక్షితంగా ఉంటుందని నా నమ్మకం అని ఆ డబ్బునివ్వడంతో పాటు ఆ కొంత డబ్బులు సీనయ్యకివ్వమని తండ్రికి చెప్తుంది. వద్దు వద్దు, మీ కష్టం నాకెందుకు? నేనేదో ఆ డబ్బులు వసూలు చేయడంలో ఒక మాట వదిలానంతే. అంత మాత్రానికి నాకు డబ్బు అవసరం లేదు. ఆ డబ్బు నేను తీసుకుంటే నేను చేసిన సాయానికి విలువ ఉండదు అని అనడంతో అందుకు వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటారు. ఇక కొన్ని రోజులు గడిచాయి. రజని ఆరోగ్యం బాగోక ఆ రోజు ఆమె షాప్కి వెళ్ళదు. అప్పుడు తండ్రి షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ సీనయ్య పనిచేస్తూ ఉంటాడు. సీనయ్య రాఘవయ్య రావడం చూసి, ఏంటండి ఈరోజు మీరొచ్చారు? రజని ఎక్కడా? రజని ఆరోగ్యం బాలేదు, జ్వరంగా ఉంది, అందుకే విశ్రాంతి తీసుకోమని చెప్పాను. ఆ మాట వినగానే సీనయ్య కోపంగా, జ్వరం వచ్చిన వాళ్ళని నిద్రపొమ్మని చెప్పకూడదండి. అలా చేయడం చాలా పెద్ద తప్పు. ఇంకా జ్వరం ఎక్కువవుతుంది. నాకు తెలిసిన నాటుమందు ఉంది. అది ఒకసారి తాగితే 10 నిమిషాల్లో జ్వరం గిరం అంతా పారిపోతుంది. మీరు షాప్ చూసుకుంటూ ఉండండి, నేనిప్పుడు వస్తాను అని చెప్పి హడావిడిగా ఇంటికి వెళ్ళి కొన్ని మూలికలు తీసుకొని తిరిగి రజని ఇంటికి వెళ్తాడు. అక్కడ రజనికి ఆ మందునిస్తాడు. దాన్ని తాగిన కొంత సమయానికి జ్వరం మొత్తం పోతుంది. నిజంగా ఈ మందు భలేగా పనిచేసింది. జ్వరం భలే పోయింది. మీకు చాలా కృతజ్ఞతలు అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. సీనయ్య సంతోషపడుతూ, మరేం పర్వాలేదు, మీరిప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోండి, రేపొద్దునే షాప్కి వచ్చేయండి, మరి నేను వెళ్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అతను సరాసరి షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ రాఘవయ్య, ఏంట్రా నా కూతురనగానే నువ్వు వెనక ముందు ఆలోచించకుండా వెళ్తున్నావు? కొంపదీసి నా కూతుర్ని ప్రేమిస్తున్నావా ఏంటి? చచ్చా, తప్పు బాబుగారు. అందరి జాబిల్లి కోసం ఆరాటపడను నేనెప్పుడు. మీరు గొప్పవాళ్ళు, గొప్ప మనసున్నవాళ్ళు. పైగా మీ కూతురు ఎంత డబ్బున్నా నాతో ఎంత బాగా మాట్లాడుతుందో. అలాంటి అమ్మాయి గారిని నేనెలా ఆ ఉద్దేశంతో ఆలోచిస్తాను చెప్పండి? ఆలోచించకపోవడమే తప్పు. ఎందుకంటే నేను మీ ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అది కూడా నీకిష్టమైతేనే. ఆ మాటకు సీనయ్య ఏం మాట్లాడకుండా నిలబడిపోతాడు. ఏరా, అలా ఏం మాట్లాడకుండా నిలబడిపోయావు? నేనేదైనా తప్పు చేశానా? ఆ మాటకి అతను, మీరేం తప్పు చేశారు బాబూ? నేనెప్పుడూ అలా ఊహించుకోలేదు. ఇది నిజమా కాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు అను, నేను అంగరంగ వైభవంగా నీ పెళ్లి చేస్తాను. నాకిష్టముంటే సరిపోదు కదండి, ఆ అమ్మాయిగారికి కూడా ఇష్టముండాలి కదా. ముందు నీ విషయం చెప్పురా అని గట్టిగా అడగడంతో అతను పెళ్లి కప్పుకుంటాడు. ఆ మాటకి రాఘవయ్య చాలా సంతోషపడుతూ తన షాప్లో ఉన్న స్వీట్ డబ్బాని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. ముందు భార్య దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి స్వీట్ని అందిస్తాడు. అందుకామె చాలా సంతోషపడుతూ, ఏవండి, ఇదే విషయాన్ని అమ్మాయికి కూడా చెప్పండి. తను చాలా సంతోషపడుతుంది. ఒకవేళ పెళ్లికి ఒప్పుకోకపోతే ఏదో ఒక రకంగా ఒప్పించవచ్చు. ఆ మాటలన్నీ చాటుగా వింటున్న మనవరాలు ఇద్దరు కూడా అక్కడికి వచ్చి ఎవరి పెళ్లి ఏంటి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు అదే విషయాన్ని వాళ్లకు చెప్పడంతో ఆ ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు. తాతయ్య, త్వరగా అమ్మకి పెళ్లి చేసేయండి. మాకు నాన్న వస్తాడు, అమ్మకు ఒక తోడుంటాడు. తండ్రి ప్రేమ కోల్పోయిన మాకు తండ్రి ప్రేమ వస్తుందంటే ఎవరు వద్దంటారు? త్వరగా పెళ్లి చేయండి తాతయ్య. అవును తాతయ్య, ఏదో ఒక రకంగా అమ్మని ఒప్పించి పెళ్లి చేయండి. ఇక వాళ్ళిద్దరు కూడా మేము అదే పనిలో ఉన్నాము, కాని మీ అమ్మ ఒప్పుకుంటుందో లేదో అన్న భయమే ఉంది అంటూ చెప్తారు. ఆ మాటలని విని విననట్టుగా రజని తన గదిలోకి వెళ్తుంది. ఇద్దరు పిల్లలున్న నాకు ఒక పెళ్లి కాని అబ్బాయితో పెళ్లి జరిపిస్తున్నారు. ఇది ఎంతవరకు సరైనదో నాకు తెలియదు. నాకెందుకో చాలా భయంగా ఉంది అని దిగులు పడుతూ ఉండగా అంతలో తల్లి అక్కడికి వచ్చి, అమ్మా, నువ్వు అంతా విన్నావని నాకు అర్థమైంది. నీ పెళ్ళి చూడలేకపోయాము. ఇప్పుడు నీకు పెళ్లి చేసి సంబరపడదామని చూస్తున్నాము. నీ పిల్లలకు తండ్రి ఉంటాడు, నీకొక తోడు దొరుకుతుంది. నా మాట కాదు అనొద్దు. ఈ పెళ్లికి ఒప్పుకో తల్లి. నీ మంచి కోరే తల్లిగా, నీ స్నేహితురాలుగా అడుగుతున్నాను అని బ్రతిమాలడంతో ఆమె సరే అని అంటుంది. ఇక వాళ్ళందరూ స్వీట్లు పంచుకుంటూ చాలా సంతోషపడతారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. సీనయ్య కూడా ఆ ఇంట్లోనే ఇల్లరికపు అల్లుడుగా అడుగు పెడతాడు.
ఇక వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ స్వీట్ షాప్ చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఇంతలోనే మరొక శుభవార్త తెలుస్తుంది. రజనీ గర్భవతి అని. వాళ్ళందరూ ఈసారి అబ్బాయి పుట్టాలని బలంగా కోరుకుంటారు. సరిగ్గా సంవత్సరం తిరిగేలాగా అందరూ కోరుకున్న విధంగానే ఒక పండంటి మగబిడ్డకు రజని జన్మనిస్తుంది. ఆ పిల్లవాణ్ణి చూసి వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. ఆ విధంగా మొదలైన వాళ్ల కథ సుఖసంతోషాలతో పూర్తవుతుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.